నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు పావని గారు, ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్. సో ఆల్రెడీ మనం థైరాయిడ్ మీద ఒక వీడియో చూసేసాం కదా మేడం. మరి డయాబెటిక్ ఎడ్యుకేటర్ అయినప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, డైట్ గురించి కానీ ఫుడ్ గురించి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, చాలామంది చాలా సజెస్ట్ చేస్తూ ఉంటారు, పాపం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మేడంతో మనం కనుక్కొని అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఏం డ్రింక్స్ తాగొచ్చు, ఇవన్నీ మనకు ఉండే డౌట్స్ అని క్లారిఫై చేసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో పావని గారు, మీరు చాలా ఫేమస్ డయాబెటిక్ ఎడ్యుకేటర్. చాలా మందికి మీరు చాలా ట్రాన్స్ఫార్మ్ చేసేసారు వాళ్ళ లైఫ్ని. డయాబెటీస్ ఉన్నవాళ్ళు అసలు మాకు ఇంకా ఏం లేదు, ఫుడ్ మేము ఉట్టి చేయదు, లేకపోతే కనుక స్వీట్స్ తినకుండా ఇలా రిస్ట్రిక్టెడ్గా ఉండాలా అనుకునే వాళ్ళకి కూడా మీరు మంచి లైఫ్ చూపించారు. సో ఇవాళ మా వ్యూయర్స్ కోసం కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలామంది చాలా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే కనుక కాకరకాయ జ్యూస్తో కంప్లీట్గా డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని చెప్తే పాపం పిచ్చోళ్ళలాగా అది పోకపోయినా కానీ తాగుతూనే ఉంటారు. ఇంకా పొద్దున్నే మెంతులు తీసుకోండి, తాగితే మెంతులు అలా తినడం వల్ల కూడా చాలా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. దీనికి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తాను ప్రియాంక, ఒకవేళ కాకరకాయ జ్యూస్ వల్ల కానీ మెంతి నీళ్ళ వల్ల కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది అంటే అసలు మెడికేషన్ అవసరం ఉండదు కదా. అండ్ సెకండ్ థింగ్, మనకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. షుగర్ ఖచ్చితంగా కంట్రోల్ అయిపోవాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాకరకాయ జ్యూస్ కానీ మెంతి నీళ్ళు కానీ దాల్చిన చెక్క కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది, అంతేకాని షుగర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవ్వదు. ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ అయినప్పుడు క్యాలరీ బర్నింగ్, దానివల్ల మనకి షుగర్ కంట్రోల్ అవ్వడానికి సమ్వాట్ హెల్ప్ అవుతుంది. బట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు గో ఇన్ ఎ క్వాంటిఫైడ్ న్యూట్రిషన్. అంటే ఇప్పుడు ఏంటంటే క్వాంటిటీస్ అనేది తగ్గించాలి ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను రైస్ మానేసి చపాతీ తిన్నాను అని అనుకుంటారు. బట్ రైస్ మానేసి రైస్ ఒక కప్పు తీసుకొని అదే చపాతీలు 3/4 తీసుకున్నారు అనుకోండి, రెండు పిండి పదార్థాలే. అక్కడ చపాతీ తీసుకుని అన్నే క్యాలరీస్ వస్తాయి, రైస్ తీసుకుని అన్నే క్యాలరీస్ వస్తాయి. ఇక్కడ కంట్రోల్ చేయాల్సింది క్వాంటిటీని. సో ఇక్కడ మెయిన్ మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటి అంటే తీసుకుంటే మంచిది, బట్ వీటి వల్ల షుగర్ కంట్రోల్ అవ్వదు. రైట్, ఓకే. విచ్ విల్ ఇంక్రీజెస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ విచ్ హెల్ప్స్ ఇన్ ఓకే which it will increase insulin sensitivity which help in to control the sugar levels, but it will not control the sugar levels. ఓకే. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే డయాబెటీస్ అనగానే, వెయిట్ లాస్ అనగానే ఫస్ట్ అందరు సజెస్ట్ చేసేది ఏంటంటే గోధుమలు తినండి, లేకపోతే కనుక గోధుమ నూక ఉప్మా తినండి, లేకపోతే చపాతీలు తినండి. అంటే అందరూ ఫస్ట్ అటాక్ చేసేది చపాతీలే. సో చపాతీలు అనేది తినకూడదు అనమాట. ఇట్ ఈస్ ఈక్వల్లీ లైక్ సేమ్ లైక్ రైస్ కాబట్టి అంత పెద్ద డిఫరెన్స్ ఏముండదు. అంటే జస్ట్ ఇక్కడ చిన్న చిట్కా చెప్పేస్తాను. ఒక గ్లాస్ తీసుకున్నాం, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం, ఇంకో గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాం. ఒక గ్లాస్ రైస్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను 200 క్యాలరీస్ ఉన్నాయి, ఒక రొట్టెలో మనకు 200 క్యాలరీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇంత అన్నం తింటే మనకు కడుపు నిండదు. అదే ఒక కప్పు మిల్లెట్స్ కానీ, కొర్రన్నం కానీ, గోధుమ రవ్వ కానీ, ఒక 2 చపాతీలు తింటే మనకు కడుపు నిండుతుంది. ఎందుకంటే ఇందులో మనకు ఫైబర్ దొరకదు. మనకి ఇందులో మిల్లెట్స్లో కానీ వీటన్నిటిలో ఫైబర్ అండ్ కొంచెం ప్రోటీన్ దొరుకుతుంది. మినరల్స్ ఆర్ మనకు బెనిఫిట్ అనమాట. మిల్లెట్స్ తీసుకుంటే, గోధుమ రవ్వ తీసుకుంటే బెనిఫిట్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ మనం మిల్లెట్స్ అయినా గోధుమ రవ్వ అయినా ఏదైనా సరే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి, అది కూడా క్యాలరీస్నే ఇస్తుంది కదా. సో మెయిన్ థింగ్, ఇప్పుడు మనం ఒక కప్పు రైస్కి బదులుగా ఒక కప్పు మిల్లెట్స్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు 2 cups ఆఫ్ రైస్, ఒక కప్పుకి రైస్ బదులుగా 2 cups ఆఫ్ మిల్లెట్ తీసుకున్నాం అనుకోండి, అసలు మంచిది కదా, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవ్వవు. ఓకే. సో మెయిన్గా మనం చేయాల్సింది ఫుడ్ స్వాపింగ్ ఈజ్ గుడ్, బట్ ఏంటంటే క్వాంటిటీని తక్కువ చేసామనుకోండి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. అలాంటప్పుడు మరి రైసే తీసుకునే దానికంటే కొద్దిగా తీసుకొని మేనేజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఫైబర్ని మనం రైస్తో పాటు వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కూడా ఫైబర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నా దగ్గర కొంతమంది క్లయింట్స్ వస్తారు, వాళ్ళు చెప్తారు మీరు ఏమైనా చేయండి, నేను రైస్ మానేయడం నా వల్ల కాదు అని చెప్తారు. నేను చెప్తాను సరే మీరు రైస్ మానేయకండి, బట్ ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకోండి, దాంతోపాటు నేను చెప్పిన గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయండి. ఎందుకంటే ఫైబరే మనకు షుగర్ కంట్రోల్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అయితే మరి రైస్ కంట్రోల్గా తీసుకున్నప్పుడు, క్వాంటిటీ ప్రకారం తీసుకున్నప్పుడు దానికి ఎలాంటి వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవాలి, ఎలాంటి కర్రీస్ యూజ్ చేయాలి? ఎస్ అండి. సో యూజువల్గా ఒక అడల్ట్ పర్ డే 450 grams ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అంటే 450 గ్రాముల వెజిటేబుల్స్ ఓవరాల్గా మొత్తం డే మొత్తంలో. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ మీల్లో అట్లీస్ట్ 150 to 200 grams వెజీస్ అయితే ఉండాలండి. అయితే వెజీస్లో ఇప్పుడు ట్రెండీ అయిపోయింది, పచ్చి కూరగాయలు తినాలేమో అని అనుకుంటూ ఉంటారు.
పచ్చి కూరగాయలు తినాల్సిన అవసరం లేదండి. మనం బాయిల్ చేసి కర్రీలాగా చేసుకునే తీసుకోవచ్చు. ఓకే. సో యూజువల్గా పచ్చి కూరగాయలలో తీసుకుంటే ఏంటంటే ఫైబర్ దొరుకుతుంది, బట్ ఆయిల్ అక్కడ యూస్ చేయం. ఇప్పుడు కర్రీస్ చేయమన్నామని చెప్పేసి మన వాళ్ళు ఆయిల్ ఎక్కువ యాడ్ చేసేసి కర్రీస్ చేసేస్తూ ఉంటారు, ఉప్పు ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటారు. సో సోడియం అసలు హెల్త్కి మంచిది కాదు ఎక్కువ తీసుకోవడం. సో ఇక్కడ మనం కర్రీస్ లాగా తీసుకున్నా కూడా ఆయిల్ చాలా తక్కువ వేయాలి. ఓకే. చాలా తక్కువ వేసి ఒక 150 గ్రామ్స్ ఆఫ్ వెజెస్ని మనం ఒక మీల్లో పెట్టుకున్నాం అనుకోండి. మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవ్రీ మీల్లో 150 గ్రామ్స్ ఆఫ్ వెజెస్ ఉంచుకున్నారనుకోండి, లైక్ ఇంక్లూడ్ చేశారనుకోండి, చాలా చాలా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. అయితే ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది చెప్పారు, కానీ ఏవి తీసుకోవాలి డయాబెటిక్కి, ఏ కూరగాయలు మంచివి అంటారు? అన్ని కూరగాయలు మంచిదే, బట్ దుంపలు కొంచెం తక్కువ చేయాలన్నమాట. ఓకే. దుంప కూర, ఆలుగడ్డ, చామగడ్డ, కందగడ్డ, చిలగడ దుంప, ఈ 4 కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనకి చెప్పింది ఆలుగడ్డ కూడా మంచిది అని చెప్తూ ఉంటారు. వీటన్నిటిలో మనకి కాంప్లెక్స్ కార్బ్స్ దొరుకుతాయని. వన్స్ ఇన్ ఎవైల్ ఇంక్లూడ్ చేయడం గుడ్ అండి. మనకి ఇక్కడ ఫైబర్ దొరకదు, బట్ మనకు వేరే వెజిటేబుల్స్లో, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో మీరు ఇంకా బెస్ట్గా నన్ను అడిగితే బెల్ పెప్పర్స్ చాలా మంచిదండి. ఓకే. బెల్ పెప్పర్స్, మనకు క్యాప్సికమ్ కానీ లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ చాలా చాలా మంచిది. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల. మనం ఇలా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అలా ఇంక్లూడ్ చేసినప్పుడు మనకు తెలియకుండానే ఐరన్ అందుతుంది, బి వైటమిన్స్ మన బాడీకి అందుతాయి, దానివల్ల కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. అవును కదా, నాకు కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే అదే అనిపించింది. కూరకైతే మనం ఏం చేస్తామంటే ఉడికిచ్చిన తినాలంటే కొంచెం హెసిటేట్ చేస్తాము. ఇంకా లీఫీ వెజిటేబుల్స్కి అయితే నో అదర్ ఆప్షన్, ఇంత ఆయిల్ వేసుకుంటాము, దాంట్లో ఉడికిచ్చేస్తే మగ్గిచ్చేస్తే అయిపోతుంది, అప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ ఇంటేక్ ఉండదు. మెయిన్గా తగ్గించాల్సింది ఆయిల్, ఎట్ ద సేమ్ టైం సోడియం. ఓకే. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు దుంపలు కొంచెం తగ్గించేసేయాలి, రైస్ క్వాంటిటీ తగ్గించుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రియాంక, ఎవ్రీ మీల్లో ప్రోటీన్ యాడ్ చేయాలన్నమాట. ప్రోటీన్ యాడ్ చేస్తేనే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఈ ఉడికిచ్చిన పల్లీలని ఇలా తింటూ ఉంటారు కదా, అలా యాడ్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా. ప్రోటీన్ ఆప్షన్స్లో మేజర్ ఆప్షన్స్ వచ్చేసి పన్నీర్ ఓన్లీ 40 గ్రామ్స్, సోయా చంక్స్ ఒక 40-50 గ్రామ్స్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎగ్స్. ఎక్కువ కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా ఉన్న వాళ్ళు ఎగ్ వైట్స్ ఒక 4 to 5 తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్. ఓకే. ఎల్లోది అసలు ఇంక్లూడ్ చేయకూడదు. ఎస్, ఇంక్లూడ్ చేయకూడదు. లేదు కొలెస్ట్రాల్ ప్రాబ్లం లేదు, ఓన్లీ షుగర్ ఉందంటే ఎల్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే. సెకండ్ థింగ్ వచ్చేసి పప్పు. డైలీ ఏదో ఒక పప్పు అనేది ఉండాలి. స్ప్రౌట్స్ ఇంక్లూడ్ చేశారనుకోండి, క్వాంటిటీ ప్రకారం వెళ్ళాలి. ఒక అడల్ట్ 150 గ్రామ్స్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకోవచ్చు. ఓకే. ఇన్ కేస్ స్ప్రౌట్స్ తీసుకోవాలి అనుకున్నా కానీ 150 గ్రామ్స్. అది ఎలా ఒక్క మీల్లోనా లేకపోతే కనుక హోల్ డే మొత్తంలోనా? డే మొత్తంలో 1 టైం ఇంక్లూడ్ చేస్తే చాలు స్ప్రౌట్స్. అవును, అయినా డే టైంలోనే తీసుకుంటాం, ఈవినింగ్ స్ప్రౌట్స్ తీసుకోం కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా ఉంటుంది, అరగడానికి లేట్ అవుతుంది. సో డయాబెటిక్ వాళ్ళకి కూడా ఇంత మంచి డైట్ ఇచ్చేసారు. సో ఇది ఫాలో అయితే డెఫినెట్గా డయాబెటీస్ కంట్రోల్ అయితే ఉంచుకోవచ్చు అని 100% ఉంచుకోవచ్చు. మీరు ఫస్ట్ క్వశ్చన్ అన్నారు కదా, లైక్ మెంతి నీళ్ళు, కాకరకాయ జ్యూస్ తాగాల్సిన అవసరం లేదండి, కర్రీ లాగా చేసుకొని తీసుకున్నా బెస్టే. అండ్ దెన్ మీరు విన్నారా, లైక్ చాలా మంది ఇలాంటివి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. బెండకాయ టిప్స్ అండ్ అవి కట్ చేసేసి వాటర్లో నానబెట్టి వాటర్ తాగాలని చెప్పేసి మై క్లయింట్ కూడా తీసుకున్నారు. అది అసలు తీసుకోకూడదు. ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం, ఇప్పుడు పండించడంలో కూడా ఎక్కువ పెస్టిసైడ్స్ యాడ్ చేస్తున్నాం. సో అలాంటివి తీసుకుంటే మనకి హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుందండి. మనం తీసుకోవాలనుకుంటే మంచిగా ఒక 1/2 kg బెండకాయని కర్రీ లాగా చేసుకొని తీసుకున్నా మనకి ఫైబర్ అదే. ఎలా అయినా బెండకాయ కదా వెళ్ళేది, అది జ్యూస్ లా తీసుకున్నా, ఉడికిచ్చి తిన్నా, కూరలాగా చేసుకున్నా అదే. కాబట్టి ఈ చెప్పే అనవసరమైనవి కాకుండా ఇలా కూర రూపంలోనే తీసుకుంటే బెటర్ అని అంటారు. సో థ్యాంక్ యూ పావని గారు. రియల్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది అని అంటే కనుక ఫుడ్లో చేంజెస్, వాళ్ళ బాడీలో చేంజెస్, కొత్తగా వచ్చిన డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అనీజినెస్, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఆల్ ఆఫ్ ది సడన్ మాకు ఎంత మంచి డైట్ ప్లాన్ ఇచ్చారు అని అంటే రియల్లీ ఐ థింక్ సో. హోప్ ఇంకా మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే పావని గారి నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, కాల్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ పావని గారు. థ్యాంక్ యూ అండి.